Let us get into the word of God. ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను రిలేటెడ్ లాస్ట్ మెసేజ్ రిలేటెడ్గా. 5వ అధ్యాయము యోబు 5వ అధ్యాయము 11వ వచనము. Job chapter 5 verse 11. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచెను, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతారు. ఓకే, దీనికి రిలేటెడ్ గా కొన్ని పాయింట్స్ చెప్తాను ఈరోజు. మొదటి మాట, దేవుని వాగ్దానము, ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాగ్దానము నీ ఎడల నెరవేర్చబడాలంటే, దేవుని వాగ్దానము, ఎంతమంది వాగ్దానం పొందుకున్నారు ఈ సంవత్సరం? 1 2 3 అంతేనా? 4. ఎవరు పొందుకోలేదా వాగ్దానం? వాట్ ఈస్ ద మినిస్ట్రీ ప్రామిస్? దట్ ఈస్ అవర్ ప్రామిస్. ఇప్పుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే, దేవుని వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నెక్స్ట్, ప్రార్థన చేస్తే సరిపోతుందా? థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే సరిపోతుందా? చెప్పండి. దేవుని వాగ్దానం మన జీవితంలో మనం పొందుకున్నాం, అది మన జీవితంలో పొందుకున్నాము కేవలం, అది మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? కట్టబడి ఉండాలి. ఓకే, మనము ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనము దైవత్వాన్ని నమ్మాలి. You need to believe the divine power. You need to believe in that divine power. The first point is divine connection or divine power. Note down. First point is divine power. మొదటి మాట, దేవుని వాగ్దానము నీ ఎడల నెరవేర్చబడాలంటే దైవత్వాన్ని నమ్మాలి. దేవుడు గొప్పవాడు, ఆయన మనిషి కాదు. మాటిచ్చి తిప్పివేయడానికి ఆయన మనిషి కాడు, నీలా నాలా మనిషి కాడు. ఇది మనము నమ్మగలగాలి. You need to believe that divine power, not that human power. You need to believe that divine power. Which divine power? The Lord who raised from dead. The Lord is still alive. And the Lord is ready to do anything in your life. And you need to believe that divine power. Then the promise of the Lord will come to pass in your life. Hallelujah. Okay. రెండో మాట, డిస్ట్రాక్షన్. ఎవరైతే మిమ్మల్ని బాధపడుతూ, ఇబ్బంది పెడుతూ, దుఃఖ పెడుతూ వచ్చారో వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని దేవుడు ఆడుకుంటాడు. హల్లెలూయా. ఎవరైతే నిన్ను పెడుతూ కష్టపెడుతూ బాధ పెడుతూ ఇన్ని రోజులు నీకు వేదన కలిగిస్తూ వచ్చారో, నమ్ముతలేరా? ఒక రేంజ్ లో ఆడుకుంటాడు ప్రభు, ఒక రేంజ్ లో. రిమెంబర్ వాట్ హ్యాపెండ్ వెన్ సారా అండ్ అబ్రహాం. అప్పటికి అబ్రహాము అనబడలేదు, అబ్రామ్. ఎప్పుడైతే ఇంటిని వదిలేసి బయలుదేరారో సారమ్మని ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎవరైనా చెప్పగలుగుతాడా ప్రభు ఏం చేశాడని? ఓకే, వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికిచ్చాడు? నేను బాధ పెడుతున్న వాళ్ళని, నీకు మోసం చేసిన వాళ్ళని ప్రభు ఈరోజు దిగి వార్నింగ్ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ద సెకండ్ పాయింట్ ఇస్ డిస్ట్రాక్షన్. వాళ్ళలోనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాబోతుంది, వాళ్ళే కొట్టుకుంటారు. అంతే. ప్రభుతో గేమ్లు ఆడొద్దు, ప్రభు బిడ్డలతో గేమ్లు ఆడొద్దు. ఎవరైనా సరే, ఆయన సేవకుడైనా, ఆయన విశ్వాసి అయినా. ఆమేన్. హల్లెలూయా. This is the second point is distraction. The third point is disappointment. మన విరోధులు మనం ఏమో అయిపోవాలని, మన కుటుంబాలు ఏమో అయిపోవాలని ఎదురు చూస్తున్నారు. మన విరోధులు మనం ఏమో అయిపోవాలని, మన కుటుంబాలు ఏమో అయిపోవాలని ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి నిరుత్సాహం, వాళ్ళకి చెప్పాలి నిరాశ కలిగిస్తాడంట ప్రభు. ఏ ఆశతో ఎదురు చూస్తున్నారు? అబ్బా వీళ్ళు పడిపోవాలి, వీళ్ళు అయిపోవాలి. వాళ్ళ ఆశని భంగం చేయబోతున్నాడు ప్రభు.
డిసప్పాయింట్మెంట్ ని ఎదుర్కోబోతున్నాడు. ఫోర్త్ వన్, డిసిప్లిన్. దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చాలంటే నీకు క్రమశిక్షణ నేర్పిస్తాడు ప్రభు. హల్లెలూయా. దేవుని వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ముందుగా ప్రభు నీకు క్రమశిక్షణ నేర్పిస్తాడు. He will teach you how to behave. Discipline, protocol. As I was speaking Tuesday, protocol. క్రమశిక్షణ నేర్పిస్తారు. వాగ్దానము నెరవేర్చబడడానికి నీలో క్రమశిక్షణ ఎంతో అవసరము. The discipline is very, very important in you. And the Lord says, I will first teach you and give you the discipline. Then the things automatically will join you. Fifth point, deliverance. విడుదల. 6 బాధల, 7 శ్రమల, 7 లక్షలప్ప, 70 లక్షలప్ప, 9 కోట్లప్ప, 10 కోట్లప్ప, యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈరోజు విడుదల కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి 70 లక్షల అప్పు ఉంది? 70 lakhs. ఓకే, 1. మరి మీరెందుకు ఆమెన్ అంటున్నారు? 7 లక్షలు, కనీసం 7 లక్షల అప్పు ఉన్నాయా? ఎవరికి ఉంది? 7 lakhs. 1, 2, 2. మరి మీరు ఇద్దరే ఆమెన్ చెప్పాలి. ఎనీవేస్, అప్పులు కాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడును కాక. దేవునికి మహిమ కలుగును కాక. సో ద ఫిఫ్త్ పాయింట్ ఇస్ డెలివరెన్స్. సిక్స్త్ పాయింట్ ఇస్ డిగ్నిటీ. వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడిన తర్వాత, వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడిన తర్వాత నీకు పరువు అని ఏమంటారు? ప్రతిష్టల. అంతేనా సిస్టర్? అదేనా? ఇస్తాడంట ప్రభు. పోగొట్టుకున్నావు, ఏదో చేసావు, పరువు పోగొట్టుకున్నావు. ఈ రోజు ప్రభు అంటున్నాడు, ఒకప్పుడు గర్వంగా బ్రతికావు. ఇప్పుడు నలుగురు మధ్యలో ఆ గౌరవం లేదు, ఆ పరువు పోయింది, ఆ మర్యాద లేదు. ఈరోజు దేవుడు ఆ పరువును తిరిగి ఇవ్వబోతున్నాడు. Hallelujah. Sixth point is dignity. The dignity which you lost is coming back to you in Jesus' name. Seventh point, delightfulness. 7వ మాట, ఈ కార్యాలన్నీ చేసి హృదయ ఆనందము దయచేస్తాడు ప్రభు. హల్లెలూయా. నీ జీవితంలో అన్ని కార్యాలు నెరవేర్చి హృదయ ఆనందము దయచేస్తాడు ప్రభు. 7 points. చెవి గలవారు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక, వినును గాక. ఎంతమంది చెవులు ఉన్నాయి? అయితే ఆత్మ చెప్పు సంగతులు ఈ రోజు మీరు గ్రహించును గాక. ఎందరైతే గ్రహిస్తారో వాళ్ళ జీవితంలో ఇది 7 నెరవేర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మొదటి మాట, ఫస్ట్ పాయింట్, దేవుని వాగ్దానము నీ ఎడల నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? యు నీడ్ టు బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ డివినిటీ. దైవత్వాన్ని నమ్మాలి. ఆయన దేవుడు, మనిషి కాడు. ఆయన మట్టి కాడు, దేవుడు అని నమ్మగలగాలి. రైట్? యోబు ఉట్టి మాటలు మాట్లాడుతున్నాడు, తనను తానే దూషించుకుంటున్నాడు, ఏదేదో మాట్లాడేసుకుంటున్నాడు, ఏదేదో తిట్టుకుంటున్నాడు, దుర్భాషలాడుతున్నాడు, శపించుకుంటున్నాడు. తను పుట్టిన రోజుని శపించుకుంటున్నాడు. As I said, ఫిబ్రవరి కదా, 31st లేదు, ఇప్పుడు 29 వస్తుంది. 31st ని చెప్పించుకున్నాడు కదా యోబు. క్యాలెండర్లోనే ఉండొద్దు నా డేట్, నేను పుట్టిన రోజు క్యాలెండర్లోనే ఉండొద్దని చెప్పించుకున్నాడు. పోయింది, ఆ డేట్ అయిపోయింది. యోబు తనను తాను శపించుకున్నాడు, తిట్టుకుంటున్నాడు. వెంటనే యోబు స్నేహితుడు అంటాడు, జోబ్ తప్పు, ఆపు, అలా మాట్లాడుతూ చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, యోబు. నువ్వు ఎవరో నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు ఏమున్నవానువో నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు మాకు దారి చూపించావు, దైవత్వాన్ని నీ ద్వారా మేము నమ్మగలిగాము,
Hallelujah. The divinity power, the power which we were not believing, it's only because of you we started believing, Job. And you are the one talking all negative. తప్పు, అట్లా అనొద్దు. ఇప్పుడు నీకు బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని ప్రభుని మాట్లాడుతున్నావా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావా? నోరు జారొద్దు యోబ్, జాగ్రత్త. కాలు జారాలి కానీ నోరు జారొద్దు. యోబు స్నేహితుడు ఎలిఫస్ అంటున్నాడు, యోబు తప్పు మాట్లాడుతున్నావయ్యా నువ్వు. నీ దేవుడు ఎవరో నీకు తెలీదా? ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, దర్శించే దేవుడు నీకు తెలీదా? ఆయన నేను రక్షిస్తానని నీకు తెలీదా? తప్పు మాట్లాడుతున్నావు యోబు. ఆయన చెప్పలేదా? దీనులను ఉన్నత స్థాయిలో ఉంచుతానని చెప్పలేదా? దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తారని చెప్పాడు కదా. నమ్మవా? నమ్మకం లేదా? నీకు అర్థం కావట్లేదా? యోబు నీతోనే మాట్లాడుతున్నాను, అర్థం కావట్లేదా? అయితే 5వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. జోబ్ చాప్టర్ 5 verse 27. మేము ఈ సంగతి ముందుగానే పరిశోధించి చూసాము, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకే తెలుసుకో. హల్లెలూయా. మేము ఈ సంగతి పరిశోధించి చూసి ఈ మాటలు ఆలకించి ఉన్నాం, నీ మేలు కొరకే. దానికి యోబు ఏమంటున్నాడు తెలుసా? 6th chapter 1st verse. ఏం డిబేట్ రా బాబు ఇది? ఈ డిబేట్ లేంది, ఈ ప్రశ్నలేంది, నువ్వు మాట్లాడేది ఏంది, నువ్వు నాకు చెప్పేది ఏంది, నువ్వు నాకు నేర్పించేది ఏంది? ఎలిఫస్, నాకు అర్థం అవట్లేదు. నా కష్టం నాకుంది, నా బాధ నాకుంది, నా నొప్పి నాకుంది. నువ్వు వచ్చేసి చెప్పేస్తున్నా ప్రభు చూసుకుంటాడు, ప్రభు చేస్తాడు, నీకేంది? నీకు నొప్పింటే కదా తెలిసేదే. యోబు అంటున్నాడు, ఈ డిబేట్లు ఎందుకు? చదువుదాం సిస్టర్. నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను, నా దుఃఖము చక్కగా తూచబడును గాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. నేను చెప్తున్నాను ఒక మాట, అసలు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో నీకు తెలిసి ఉండాలి. You have to know whom you are worshipping. అర్థమవుతుందా? ఎవరిని ఆరాధిస్తున్నావు అనేది నీకు తెలిసి ఉండాలి. ఎవరిని నువ్వు కలిగి ఉన్నావో, నీ సహాయకుడు ఎవరు, నీ రక్షకుడు ఎవరు, నిన్ను కాపాడే దేవుడెవడు, నిన్ను విడిపించే దేవుడెవడు నీకు తెలిసి ఉండాలి. యోబు తెలుసుకో. దీనులను ఉన్నత స్థాయిలో ఉంచే దేవుడు మన దేవుడు. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తాడు. నువ్వు తెలుసుకో యోబు. ముందు తెలుసుకోక ముందు మాట్లాడకు, ఏదేదో మాట్లాడకు, తప్పు మాట్లాడకు. తెలుసుకో నీ దేవుడు ఎవరో తెలుసుకో. అసలు మన దేవుడు ఎవరో మనకు తెలిసి ఉండాలి. You need to know who your God is, what your God can do. ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లోనైనా నా ప్రభు చెయ్యి విడువని దేవుడు. ఆ దేవుడు ఎవరో నీకు తెలిసి ఉండాలి. ఆ దైవం ఎవరో నీకు తెలిసి ఉండాలి. తెలిస్తే నువ్వు యోబులా మాట్లాడవు. ఏం చేశాడు ప్రభు? ఇంతకాలం సంఘానికి వెళ్ళాను, చర్చికి వెళ్ళాను, దశభాగం ఇచ్చాను, కానుకలు ఇచ్చాను, చర్చిలో మద్దతు చేశాను. ఏం చేశాడు నా దేవుడు నాకు? నువ్వు ఇలా ప్రశ్నిస్తున్నావు అంటే నీ దేవుడు ఎవరో నీకు తెలియదు. తెలిస్తే నువ్వు ప్రశ్నించవు. You will never question God if you know who God is in your life. చూద్దామా?
చదువుదామా? గమనించాలి. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అన్యజనులు ఉన్నారు కదా, యెషయా గ్రంథము 46:6, ఐజయ్యా చాప్టర్ 46:6. దేవుని ఎరగని వాళ్ళు అన్యజనులు. చదువుదాం. ఐజయ్యా 46:6. దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారాన్ని కుమ్మరిస్తున్నారు, మెండుగా కుమ్మరిస్తున్నారు. ఎవరికి? సంచిలో నుండి బంగారాన్ని మెండుగా కుమ్మరిస్తున్నారు. మెండుగా పోయివారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలిని కూలికి పిలుస్తున్నారు. కంసాలి చేత దాన్ని తయారు చేసి దాని ఒక స్థలంలో ఉంచి ఏమంటున్నారంట, మేము నిరూపించుకుంటాం ఇది మా దేవుడు. మీకు విషయం చెప్తాను. నెబుకద్నెజర్ కంసాలిని పిలిచి పెద్ద విగ్రహాన్ని కట్టించాడు. విగ్రహాన్ని కట్టించి, రాజా కదా, అతనే రూల్ నడవాలి. షద్రక్, మేషక్, అబేద్నెగోను పిలిచి, రై, ఈ రోజు నుండి ఈ విగ్రహమే మీకు దేవుడు. లేదు కాదన్నారా, నెక్స్ట్ బర్త్డే ఉండదు. అంతే కదా. లేదు కాదన్నారా, ఇక మీ బ్రతుకులంతే. వీళ్ళంటారు, రే నెబుకద్నెజర్, నువ్వు నాకు కోట్లు ఇచ్చినా, నువ్వు చంపినా, ఏది చేసినా ఆయనే మా దేవుడు, ఆయనే మా రక్షకుడు. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, అన్యజనులు ఏం చేస్తున్నారంట? ఐజయ్యా 46:6. వారు భుజము మీద దాన్ని ఎక్కించుకుంటారు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలవబెడతారు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఓకే. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరం ఇస్తదా? దాని కంసాలిని పిలిచి తయారు చేసింది ఎవరు? మనిషి. ఓకే, మనిషి తయారు చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని భుజంపై తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? చదవాలి అన్నమాట. వారు భుజము మీద దాన్ని ఎక్కించుకొందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట దాన్ని నిలవబెడుతున్నారు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఓకే. ఒకడు దానికి మొరపెట్టిన ఉత్తరము చెప్పదు. ఓకే. వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షించదు. దీని జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా ఉండుడి. ఒక్క నిమిషం. అన్యజనులే సంచి నుండి బంగారాన్ని తీసి మెండుగా కుమ్మరిస్తూ ఎవరికి కుమ్మరిస్తున్నారు? జవాబు ఇవ్వని విగ్రహానికి చేస్తే మీరెంత చేయాలి? నిజ రక్షకుడు, దైవము, మరణాన్ని గెలిచి ముళ్ళుని విరిచి తిరిగి లేసిన ఏకైక దేవుడు యేసు ప్రభు. సూటిగా చెప్తాను, రూఢిగా చెప్తాను, ధైర్యంగా చెప్తాను. చంపేవాళ్ళు చంపుకోండి నన్ను. ధైర్యంగా చెప్తాను, యేసు ప్రభు నిజ దేవుడు. ఇప్పుడు ఈ నిజ దేవుని కోసం ఎవరు ఏం చేస్తున్నారు? కనీసం మందిరానికి సహాయపడుతున్నారా? వాళ్ళు బంగారాన్ని తిరుపతిలో ఏమవుతుంది? ద డొనేషన్. పిచ్చోళ్ళు జనాలు, అర్థమవుతలేదు ఏం కుమ్మరిస్తున్నారు. ఇక్కడ మన చర్చిలో ఒక ముక్కు పుడుకు కూడా ఇస్తున్నారు. నిజమే కదా. ఎంతో భారముతో ప్రార్థన చేస్తున్నాడు ఈ సేవకునికి స్థలమే లేదు. భారమైన సేవ. కానీ వాళ్ళు కంసాలిని పిలుచుకొని దాన్ని తయారు చేసి భుజం మీద ఎక్కించుకొని వాళ్ళు ఏర్పరచుకున్న స్థలములో దాన్ని ఉంచి అది ఎటు ఇటు కదలదు, ఉత్తరం ఇవ్వదు,
కష్టాల్లో నుండి మిమ్మల్ని రక్షించదు, కానీ మేము మెండుగా కుమ్మరిస్తాం. అలవాట్లో పొరపాటు. అలవాటు పెద్దవాళ్ళ అలా రీతిని ఫాలో అయ్యారు, మేము కూడా ఫాలో అవుతున్నాం. మాకు తెలియదు, చదువుకున్నా, మేము రీసెర్చ్ చేయము. హల్లెలూయా. లెక్కే లేదు. సిస్టర్, మరి సెకండ్ సాటర్డే ఫీడింగ్ పవర్ ఉంది, హెల్ప్ చేస్తారా? అయ్యో, హెల్ప్ మాకే లేదు, ఏం హెల్ప్ చేస్తాము? నిజ దైవతుడు, నిజ దేవుడు, నిజ దైవము, ఆ దైవాన్ని మనము కలిగి ఉన్నాము. కలిగి ఉండడం మాత్రమే కాదు, మన రక్షకుడు, మన సహాయకుడు, మమ్మల్ని కాపాడే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, నువ్వు పేరు పెట్టి పిలువగా ఉత్తరం ఇచ్చే ప్రభు. ఈ దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? ఎంతవరకు సహకరిస్తున్నాం? సెవెంత్ వర్స్. వారు భుజము మీద దాన్ని ఎక్కించుకుందురు, దాన్ని మోసుకుని పోయి తగిన చోట నిలువబెట్టుదురు, ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. మనకున్న ధైర్యం ఏంటి? ఈరోజు మనకున్న క్రైస్తవులుగా ఈరోజు మనకున్న ధైర్యం ఏంటి? ఓకే, మనకున్న ధైర్యం ఏంటి? నేను మృతుడైతిని, కానీ యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. యుగ యుగములలో సజీవుడనై ఉన్నాను. అది మన ధైర్యం. ఒక క్రైస్తవుని రోషం, ఒక క్రైస్తవుని ధైర్యం ఏంటో తెలుసా? నా దేవుడు సజీవ లెక్కలు సజీవంగా ఉన్నాడు. మై గాడ్ ఇస్ అలైవ్. we can boldly say my God is alive. నమ్మేవారు అమ్మేం చెప్పండి. నీ ప్రభు సజీవుడు, నీ ప్రభు తిరిగి లేచాడు, చెప్పినట్టు లేచాడు. అది మన ధైర్యం, ఇది మన ధైర్యం. హల్లెలూయా. ఇది మన దేవుడు. మన దేవునిలో ఉన్న గొప్పతనం ఇది. ఆమేన్. మన దేవునిలో ఉన్న జోబ్. ఏం మాట్లాడుతున్నావు? నీ దేవుడిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకో. What rubbish, what nonsense are you talking, Job? What are you talking? అసలు నువ్వు ఆరాధించే దేవుడు నీకు తెలుస్తుందా? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు నీకు తెలుస్తుందా? మీకైనా తెలుస్తుందా మీరు ఎవరిని ఆరాధిస్తున్నాడు? అంతటి గొప్ప యోబే తెలుసుకోలేకపోయాడు. మీకైనా ఈ రోజు తెలుస్తుందా మీరు ఎవరిని ఆరాధిస్తున్నారనేది? యోబు స్నేహితులు యోబుని ధైర్యపరుస్తున్నారు. యోబ్, నీ జీవితం ఉన్నతంగా ఉండాలంటే దుఃఖపడుతున్నావు కదా. నీ జీవితం ఉన్నతంగా ఉండాలంటే, నువ్వు క్షేమముగా ఉండాలంటే దైవత్వపు గుణాలేంటో నువ్వు తెలుసుకో. What is the quality of divinity? What is the character? What is the quality? What is the power of divinity? Know it before. దుఃఖపడుతున్నావు కదా. నీ కష్టాల్లో నుండి, ఈ బాధల్లో నుండి, ఈ గజ్జిలో నుండి నువ్వు బయటపడాలంటే నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకో. ఆ దైవత్వాన్ని నమ్ముకో. Believe in that power of God. The power which created heavens and earth. The power which created whole universe in 6 days.
6 days, 6 రోజులు. జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్ టుడే. నీ పరిస్థితి ఏంటి? which that divinity couldn't solve. ప్రభువు సొల్యూషన్ లేనిది కష్టాలు ఎవరికి పెట్టలేదు. ఈరోజు మనం సొల్యూషన్ వెతుకుతున్నాం. ఎక్కడ దొరుకుతుంది? ఏ సన్నిధిలో దొరుకుతుందో ఆ సన్నిధికి రావడానికి కష్టంగా ఉంది. ఎక్కడ దొరకదో వాటిని వెతుక్కుంటూ వెళ్తున్నాం. మంత్రగాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పవర్ ఉన్నంత వరకే. నాకు ఒక గుర్తుంది ఒక విషయము. ఒక సాతాన్ని వెలగొడుతున్నాను. తావిస్ తీయన, తావిస్ తీసే పెట్టుకో అన్నదేమే, తీసుకో. ఏమైంది? అట్లా పడిస్తున్నావు. అయిపోయింది పవర్ దీంట్లో. ఇప్పుడు ఆమె అంటుంది, నన్ను మళ్ళీ తిరిగి తీసుకెళ్తారు, మళ్ళీ కట్టిస్తారు. 3 నెలలు 6 నెలలు పవర్ ఉంటుంది, దాని తర్వాత పవర్ పోతుంది. There is no permanent solution anywhere in this world, in this whole universe. The permanent solution is Jesus. He is the only permanent solution for your problem. Amen. Today, whom are you believing? Your neighbor, your friend, your parents, your siblings, best friend, thick friend, close friend? Let Jesus stand for the titles. Amen. అర్థం కాలే మీకు? Amen. మీ థిక్ ఫ్రెండ్, మీ క్లోజ్ ఫ్రెండ్, మీ నైబర్, మీ పేరెంట్స్, లెట్ జీసస్ బి. Amen. He is the only solution for your problem. Only solution. ఇప్పటికైనా మారండి. హల్లెలూయా. యోబు స్నేహితులు అంటున్నారు, దైవత్వపు యొక్క గుణాలంటో తెలుసుకో ముందు. మీరు కూడా ఈరోజు తెలుసుకోండి. మీ దేవుడు ఏం చేయగలుగుతాడు, మీ దేవుని గుణగణాలు ఏంటో ఈ రోజు మీరు తెలుసుకోండి యోబుతో పాటు. హల్లెలూయా. ఈ సబ్జెక్ట్ చెప్తుండగా ఈ రోజు దేవుని మహిమ నీలో కనిపించాలి. దేవుని అగ్ని చేత ఈ రోజు నువ్వు నింపబడాలి. హల్లెలూయా. ఆమేన్. సో లెట్స్ గో టు 1 verse 1, 8 and 9. 1, 8, 9. Fifth chapter. Yes. యోబు గ్రంథం 5వ అధ్యాయం 1, 8, 9. నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమియగలవాడు ఎవడైనా నుండునా? ఉన్నారా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? పరిశుద్ధ దూతల్లో నువ్వు ఎవరి తట్టు తిరుగుతావు? అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగింతును. ఓకే. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడు యోబు. తెలుసుకో. 9th verse చదువుదాం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు. పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. తెలుసుకో. హల్లెలూయా. ఈ రోజు యోబుతో పాటు మీరు కూడా తెలుసుకోండి మీ ప్రభు ఏం చేయబోతున్నాడు. First 8, 9 again. 1, 8 and 9. నేను దేవుని ఆశ్రయించుదును. నీవు మొరపెట్టిన ఎడల నీకు ఉత్తరమియగలవాడు ఎవరైనా ఉన్నారా? యోబు. ఇప్పుడు కాసేపు మీరందరూ యోబును ఊహించుకోండి. ఈరోజు నేను మీ స్నేహితుని. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. కంబైన్డ్ ఇంగ్లీష్. కాల్ నౌ. ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ ఆన్సర్ యూ? టు విచ్ ఆఫ్ ద హోలీ వన్స్ విల్ యూ టర్న్? ఏ దేవతలు తట్టు నువ్వు తిరుగుతావు? యోబు. ఓ యోబు. ఎవరు చూస్తలేరు యోబు అంటే. ఇంతకు ముందే చెప్పాను,
ఈరోజు మిమ్మల్ని మీరు యోబులా ఊహించుకోండి, అప్పుడే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంగ్లీష్. Call now, if there be any that will answer thee, okay, and to which of the saints thou turn. Okay. Second. For wrath killeth the foolish man, and envy slayeth. Okay. 8th verse. I will seek unto God, and unto God. యోబు, నేనైతే ఏం చేస్తాను తెలుసా? ఓ యోబు, హలో యోబు, నేను మీ స్నేహితుడిని. నేనైతే ఏం చేస్తాను తెలుసా? నువ్వైతే ఏం చేయగలుగుతావు? యోబు, ఇప్పుడు పిలు. కాల్ నౌ, ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ ఆన్సర్ యూ? ఇప్పుడు పిలు, చూద్దాం ఎవరు నీకు ఉత్తరం ఇస్తారు. ఎవరు ఉత్తరం ఇస్తారు చూద్దాం. పిలువు. తెలుగు. నీవు ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధ దూతల్లో ఎవరి తట్టు తిరుగుతావు? 8. నేనైతే నేనైతే దేవుని తట్టు ఆశ్రయిస్తాను, దేవుని తట్టు తిరుగుతాను. దేవునికి కాదు, దేవునికే, ఓన్లీ టు గాడ్. దేవునికి కాదు. నేనైతే ఈ దేవునికి, మీరైతే ఆ దేవునికి. కొన్ని దేవుళ్ళని మీరు చూస్ చేసుకుంటారు. ఈ దేవుడు కాకపోతే ఈ దేవుడు కాకపోతే ఈ గుడికి పోయామా, ఇది కాలేదా ఇక్కడ కాలేదా ఇక్కడ. బట్ ఐ టెల్ యూ, దేవునికే. చదువుదాం. దేవునికే, ఏకైక దేవునికే నా యాజ్యమును అప్పగిస్తుంటాను. ఆయన అన్ఎక్స్పెక్టెడ్, అన్ఇమాజినబుల్, అన్మెజరబుల్, అన్ఎక్స్ప్రెసబుల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, జస్ట్ అటాచ్ అంతే. లెక్కలేనని అన్కౌంటబుల్ అద్భుతాలు చేయువాడు, ఆయన భూమి మీద వర్షమును కురిపించువాడు. ఒక్క నిమిషము. భూమి మీద వర్షం ఎలా కురుస్తుంది? ఎండొచ్చి ఎండలో నీళ్ళని తీసుకొని తర్వాత ఎండలేని రోజు. అప్పుడప్పుడు చలికాలంలో కూడా వర్షం కురుస్తుంది కదా. ఎలా కురుస్తుంది? కొన్నిసార్లు తెలియక కురుస్తుంది, కొన్నిసార్లు చెప్పి కురుస్తుంది. ఎలా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? భూమి మీద ఆయన వర్షాన్ని కురిపిస్తుంది. భూమి మీద చదువుదాం. ఆయన భూమి మీద వర్షమును కురిపించువాడు, పొలముల మీద. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడువాను క్షేమమునకు లేవనెత్తును అనేది ఈ రోజు మీరు యోబు కలిసి తెలుసుకోండి. హల్లెలూయా. ఈ రోజు మీరు తెలుసుకోవాల్సిందే. ఏంటి యోబు నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంది? నువ్వు ఎవరి దగ్గర మొరపెడుతున్నావు చెప్పు ఫస్ట్. ఎవరి దగ్గర మొరపెడుతున్నావు? నేనా? మా వదిన దగ్గర, నేను మా బావ దగ్గర, నేను మా అక్క దగ్గర, నేను మా అన్న దగ్గర, నేను మా కజిన్స్ దగ్గర. ఎస్ నో? ఎవరి దగ్గర చెప్పుకుంటున్నాను మీ కష్టాలు? ఎవరి దగ్గర? నీ అనేవారా? ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. ఎవరు లేరు మనకు. ప్రభువే మన ఆశ్రయము, మన అండ, మన కోన, మన కొండ. అందరి పేరుకే. నీ యేసయ్య మాత్రమే నీతో ఉంటాడు. నేను నడిపిస్తాను, నేను విడిపిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. నీ బాధలను సైలెంట్ గా విని ఉత్తరం ఇవ్వకుండా తొలగిస్తాడు. ఎవరిని నమ్ముకుంటున్నావు ఈరోజు?
ఈరోజు ఎవరిని నమ్ముకున్నావు? ఎవరితో మొరబెడుతున్నావు యోబు? ఎవరితో మొరబెడుతున్నావు? అందరు నీ మొరలు వింటున్నారని అనుకుంటున్నావా? ఎవరు వింటలేరు, నటిస్తున్నారా? విన్నట్టు నటిస్తున్నారు. ఎవరైనా సరే విన్నట్టు నటిస్తున్నారు, ఎవరు వింటలేరు. నీ మొర వినవాడు దేవుడు మాత్రమే. ఈరోజు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ అయినా, బి అయినా, సి అయినా, డి అయినా, జెడ్ వరకు నీ ప్రభుతో చెప్పుకో. నీకు మీద ఆపు. నీకే తెలియదు ఎక్కడి నుండి ఏం లీక్ అవుతుందని, ఏ టాపిక్ ఎక్కడి నుండి ఎలా లీక్ అవుతుంది, ఏ టాపిక్ ఎక్కడి నుండి ఎలా చేరుతుంది నీకు తెలీదు. నీ కళ్ళ ముందే జరుగుతుంది, నీ కళ్ళ ముందే జరుగుతుంది. ఈరోజు మెయింటైన్ ద సీక్రెట్. లెట్ ఓన్లీ యువర్ గాడ్ నో. లెట్ ఓన్లీ యువర్ గాడ్ నో. ఎవరితో మొరబెడుతున్నావు యోబు? నీ ఇరుగు పొరుగు వాళ్ళతోనా? నీ స్నేహితులతో? నీ చుట్టాలతో? నీ తల్లిదండ్రులతో? నీ అక్క చెల్లెలతో? అన్నదమ్ములతో? బావతో? బామర్దితో? ఎవరితో మొరబెడుతున్నారు ఈరోజు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో నీకు తెలుస్తుందా? అసలు ఫస్ట్ గా ఏంటంటే మీలో ప్రార్థన తగ్గింది. మీలో ప్రార్థన తగ్గింది. ఈ మధ్య సనుగులాడుతున్నారు. యు ఆర్ మర్మరింగ్. సనుగులు ఎక్కువైంది, ప్రార్థన తగ్గింది. యోబు, నువ్వు ప్రార్థన చేయట్లేదు ఈ మధ్య, సనుగుతున్నావు. నీ సనుగులు ఎక్కువైపోయింది యోబు. ప్రార్థన కన్నా నీ సనుగులు ఎక్కువైపోయింది. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ఎక్కడ మొరలెడుతున్నావు? ఎక్కడ మొరబెడుతున్నావు ఈరోజు? నువ్వు అసలు మొరబెడుతున్నావు, అసలు ప్రార్థన చేసుకుంటున్నావు యోబు? ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతున్నావు. చెయ్యి, నా బ్రతికేంది, చెయ్యి, నేను ఈ బ్రతికేం లాభము, నాదొక బ్రతికేనా? నువ్వు ప్రార్థనకి టైం కేటాయిస్తున్నావా? ప్రార్థనకి సమయం కేటాయిస్తున్నావా? ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతున్నావు. అసలు నేను స్వస్థపరచబడతానా, నేను ఈ కష్టంలో నుండి విడిపించబడతాను, నాకేంటి ఈ కష్టం, నాకేందుకు ఈ బాధ? యోబు, ఎవరికి మొరబెడుతున్నావు? అసలు నువ్వు మొరబెడుతున్నావా? అసలు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు యోబు? ఎంతసేపు నా కష్టము, నా బాధ, నా నొప్పి, నా అవమానం, పిల్లల్ని పోగొట్టుకున్నాను, నాకున్న వాటిని అన్నింటినీ పోగొట్టుకున్నాను, ఎంతసేపు ఇదే. ఎక్కడ నీ ప్రార్థన ఎక్కడుంది? నువ్వు ఎక్కడ సమయాన్ని ఇస్తున్నావు ప్రభుకి? ఎంతసేపు నీ కష్టం గురించి, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఎలా చెప్పారు, వీళ్ళు. వేర్ ఇస్ యువర్ ప్రేయర్? Where is that time which you were giving to God? Where is that personal prayer which you were personally spending with God and enjoying that spiritual life? Where is that raw power which God was giving you when you were sitting in the prayer? Where is that dream and desire and visions which God was giving you when you were kneeling down and saying, Lord, fill me with the fire? Where is that vision? Where is that dream? Where is that power? Where is that gift which was operating when you were praying? When you could see things before it fell? Where is that? You know what? ప్రార్థన తగ్గింది, సనుగులు ఎక్కువైంది. వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు, ఇది అయిపోయింది. ప్రభు అంటున్నాడు ఈరోజు, దాన్ని పక్కన పెట్టు. యుద్ధము యెహోవాదే, యుద్ధము నాది. నీకు రూపించబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లదు. ఏ తెగులు నీ గూడారము సమీపించదు. దాని మధ్యలోనే నరికేస్తాను, మధ్యలోనే దాన్ని చంపేస్తాను. ఏది వర్ధిల్లదు. నువ్వు మాత్రము నాతో గడప.
నువ్వు నాతో గడిపావా, నీకు అద్భుతాలని చూపిస్తాను, ఆశ్చర్య కార్యాలు క్రియలను నీకు చేస్తాను, చూపిస్తాను. నాకు మొరపెట్టు, నాకు చెప్పు, నాతో చెప్పుకో, నాకు మొరపెట్టు. వాళ్ళతో వీళ్ళతో మొరపెడుతూ నీకు ఏమీ రాదు, దుఃఖం తప్ప. నాకు మొరపెట్టావు అనుకో, నీ దుఃఖాన్ని తీసివేస్తాను, నీకు నెమ్మది కలిగజేస్తాను, నీకు శాంతి సమాధానం కలిగజేస్తాను. అదే కాకుండా రెండంతల ఆశీర్వాదముతో నిన్ను దీవిస్తాను. నిన్ను దుఃఖపరిచేవారు, నిన్ను కష్టపరిచేవారు నీ ఆశీర్వాదాన్ని చూసి కుళ్ళుకోవాలి. అది మన ప్రభు. నేను కష్టంలో చూడాలనుకున్నారు కదా, ఇబ్బందుల్లో చూడాలనుకున్నారు కదా, నువ్వు ఏడవాలనేది వాళ్ళ ఆశ కదా. ఈరోజు నవ్వు, వాళ్ళు కావాల్సింది నీ ఏడుపు. నువ్వు నవ్వుతే వాళ్ళు ఏడుస్తారు, ఏడ్చేస్తారు, కుళ్ళుకుంటారు. ఏంట్రా మనం ఇంత బాధ పెడితే ఈమె నవ్వుతూనే ఉంది, ఈయన నవ్వుతూనే ఉన్నాడు, ఏంది అసలు? కన్ఫ్యూజన్ లో పడిపోతాడు ఆత్మ. కర్రోడు కన్ఫ్యూజన్ లోనే, కర్రోడు కనిపించాడు మనకు, చీకటి కదా, కన్ఫ్యూజన్ లో అయిపోతాడు. ఏంద్రా బాబు మనం ఇతనికి ఉల్టా చేద్దామంటే ఇతను మనల్ని ఉల్టా చేసేసాడు. దట్ ఈస్ ద మెచ్యూరిటీ ఆఫ్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు ఎంత మెచ్యూర్ గా ఆన్సర్ ఇచ్చాడు తెలుసా? రై, మనిషి రొట్టె వలన కాదురా, దేవుని వాక్యం వలన జీవించను. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఈరోజు ఆ మాటని చెప్పగలే ధైర్యం నీకు ఉండాలి. ఏ శత్రువు నిన్ను నాశనం చేయాలనుకుంటున్నావు, ఆ శత్రువునే ఉల్టా పల్టా చేసేస్తాడు ప్రభు. ఈరోజు వాళ్ళే కొట్టుకుంటారు యేసు నామములో. అర్థం కాని పరిస్థితులకు తీసుకొస్తాడు ప్రభు మన ప్రభు. ఎందుకు తెలుసా? ఆ ప్రభుని మనం నమ్ముకున్నాము, మన బాధల్ని ఆ ప్రభుతో పంచుకున్నాము, మన కష్టాన్ని ఆ ప్రభుతో ఎప్పుడు ప్రార్థించినప్పుడు, మోకరించినప్పుడు, దేవునితో గడిపినప్పుడు, ప్రభా వాళ్ళు ఇలా చేశారు, ప్రభా ఇది జరిగింది, వేరొకరితో కాదు, ప్రభుతో, మన యేసయ్యతో. మన ప్రార్థనను ఆలకించే దేవుడు. నిన్ను అన్యాయంగా పోనివ్వడు, నాశనమైపోనివ్వడు, నేను సిగ్గుపడనివ్వడు, నీ తలను కింద ఉంచినివ్వట. నేను తలగా లేపుతాడు, తోకగా కాదు. ఈరోజు విశ్వసించండి. నీ స్థితులు ఏదైనా సరే, యోబు ఇదనయ్యా నీ నమ్మకము, ఇంతవరకేనా? కష్టం వస్తే ఇలా మారిపోలా యోబు? నువ్వే కదా మాకు నేర్పించింది దేవుడు ఏందో, ఆయన శక్తి ఏందో. ఈరోజు కష్టం వస్తే మేము కూడా ఇలా మారిపోవాలా నీలాగా? దే ఆర్ మేకింగ్ జోక్ టు రియలైజ్. అలాంటి స్నేహితులు మనకు కావాలి. అరే చల్ భాయ్, కష్టం ఉందో ఒక బీర్ తాగు, కష్టం ఒక పెగ్గొట్టు, కష్టం దూరం అయిపోతారు, సిగరెట్ తీసుకో, సిగరెట్ కొట్టు, పోతుంది. నీకు అలాంటి స్నేహితులు కావాలా? నిన్ను ధైర్యపరిచే స్నేహితులు కావాలా? ఆ స్నేహితుల్ని మీరే ఏర్పరచుకోవాలి, మీరే నేర్పించాలి. మీ నేర్పించే స్నేహితుడే మీకు తోడుంటాడు. యోబు నేర్పించిన స్నేహితులు ధైర్యపరుస్తున్నారు. యోబు మర్చిపోయావా? మాకన్ని మాటలు చెప్పావా దేవుని గురించి, ఇలా చేస్తాడు అలా చేస్తాడు, ఈ రోజు వరకు నేను ఇంత ఆశీర్వాదంగా ఉన్నానంటే కేవలం నా దేవుడే అని చెప్పావే. ఆ మాటలు ఎక్కడ పోయింది? ఇప్పుడు కష్టం వస్తే ఇలా మాట్లాడుతున్నావు, బాధ కలిగితే ఇలా మాట్లాడుతున్నావు. మేము కూడా అలానే ఉండాలా? మేము కూడా ఇదే వెంబడించాలా? యోబు ఇస్ రియలైజింగ్. అందుకే కదా యోబు భార్యతో చెప్పిండు, రే పిచ్చిదానా, నీకేం తెలిసే దేవుని గురించి, నేను చెప్పించాను. ఎప్పుడు చెప్పాడు తెలుసా? స్నేహం ధైర్యపరిస్తేనే. The friends lifted him in. అందుకే spiritual people need spiritual friends. It's very important to grow in spirit. Very, very important to have a fellowship. Very important to have fellowship. You don't even know what is changing in your life when you have fellowship with your spiritual friends. Automatically things will leave. Automatically things will change. Whatever you've been desiring in the world, you will say no to that. ఈ జీవితమే బాగుంది, ఈ బ్రతికే బాగుంది, నేను అదంతా చేసి దేవుణ్ణి దూరం పెట్టేస్తున్నాను, అసలు దేవుణ్ణిలో గడుపుతలేను,
నాకున్న ఆ పిలుపుని మర్చిపోతున్నాను, నాకున్న అభిషేకాన్ని మర్చిపోతున్నాను, నాకున్న ఆ గిఫ్ట్ని నేను మర్చిపోతున్నాను. ఎందుకు? ఈ లోకం కొరగా ఎన్ని రోజులు ఉండబోతున్నాను నేను ఈ లోకంలో? Don't you know you are the brand ambassador of heaven? Brand ambassadors. Don't you know you are the visitor of this world? No, you don't know. If you know, you know. Amen. Hallelujah. See how they are. Thank you, Jesus. ఎక్కడ మూడబెడుతున్నావు యోగుడు? ఒట్టి మాటలు మాట్లాడుతున్నావు. నీ బర్త్డేని చెప్పించుకుంటున్నావు నువ్వు. నాకు నెక్స్ట్ బర్త్డే ఉండొద్దని నువ్వే చెప్పుకుంటున్నావు. నిజంగానే క్యాలెండర్లో లేదు అది. ఇట్ ఇస్ నాట్ దేర్. February 31st ఉందా? లేదు. యోబు శపించిన రోజు. ఇప్పుడు అనొచ్చు 31st లేదు, 30 ఉండొచ్చు కదా. యోబుని అడిగి చెప్తా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థనలో గడుపు. ఎలిఫస్ అదే అంటున్నాడు మొదటి వచనములో. ఎవరికి మొరలెడుతున్నావు? ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? ఇప్పుడు పిలువు. ఆ ప్రార్థన ఆలకిస్తారా చూద్దాం. నేనైతే ఆ నిజ దైవాన్ని నమ్ముకుంటున్నాను. నా నమ్మకం అంతా that divinity power I believe, that divinity power I've been focusing on, depending on. వాక్యం అంటుంది, నిజంగా మొరపెట్టే వాళ్ళకి దేవుడు సమీపంలో ఉంటాడంట, దగ్గరలో ఉంటాడంట. ఇర్మియా 33:3. జెరమియా చాప్టర్ 33 verse 3. ఎవరికి మొరపెట్టాలి? నాకు మొరపెట్టము, నేను ఇస్తాను ఉత్తరము నీకు. స్నేహిత అంటాడు, ఎవరికి మొరపెడుతున్నావు యోబు? అసలు నువ్వు మొరబెట్టే వాళ్ళు నీకు ఉత్తరం ఇస్తారా? ఇప్పుడు ఒక షాక్ నీకు. ఇర్మియా ఏమన్నాడు తెలుసా? ప్రవక్త, ప్రభుత్వం మొరబెడితే ఆయన ఉత్తరం ఇస్తాడని అన్నాడు. చూస్తావా యోబు? ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను నీకు తెలియజేస్తాను. వాళ్ళకి వీళ్ళకి కాదు, నువ్వు మొరపెట్టాల్సింది నాకు మొరపెట్టు. దేవునికి మొరపెట్టు. అన్ఎక్స్పెక్టెడ్, అన్ఇమాజినబుల్, అన్మెజరబుల్, అన్కౌంటబుల్ is happening in your life. Hallelujah. God is ready to do anything in your life. Anything. Amen. ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో నీకు అర్థం కాదు. నాకు జాబే లేదు బ్రదర్, కానీ ఎలా వస్తుందో అర్థమైతలేదు. ఎలా నా ఖర్చులు ఎలా నేను నిజంగా షాక్ అవ్వాల్సింది కాదు. నువ్వు నమ్ముకుంది దైవాన్ని. ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, నీ కంటి ముందే అవుతుంది, కానీ నీకు అర్థం కాదు. దేవుని కార్యాలంట కంటికి కనపడవు, చెవులకు వినపడవు. అది నువ్వు నమ్ముకున్న ప్రభు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, నిజదేవుడు, మరణాన్ని లోకాన్ని జయించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని పాపములో నుండి కాపాడి మనల్ని శుద్ధిపరిచి ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వాళ్ళకు నిత్య జీవితాన్ని ప్రసాదించిన ఏకైక యేసు ప్రభు మాత్రమే. రూఢిగా చెప్తున్నాడు. ఎలా వస్తుంది, ఎలా వెళ్తుందో నీకు తెలియదు యేసు నామములో. యోబు ఎవరికి చెప్పుకుంటున్నావు ఈరోజు? నువ్వు వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర చెప్పుకుంటున్నావా? వద్దు. ఈరోజు ఆపే. ఈరోజు స్టాప్. ఈ రోజు నుండి ప్రభుకు చెప్పు. టెల్ టు గాడ్, హీ ఈస్ రెడీ టు డూ అమేజింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఈ రోజు నుండి ప్రభుకు చెప్పుకో. ఆయన అంటున్నాడు,
ఆయన అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అదే కాకుండా నీవు గ్రహింపలే, ఎన్నడూ రియలైజ్ చేసుకోలేవంట. నువ్వు గ్రహింపలేవు. యూ విల్ నాట్ ఇమాజిన్, ఊహించుకోలేవు నువ్వు, ప్రభు ఇలా కూడా నా జీవితంలో చేస్తాడా? ఈ అద్భుతము అసలు గిన్నిస్ వరల్డ్ లో కూడా రికార్డ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. గిన్నిస్ వరల్డ్ కన్నా ఇంకా వరల్డ్ రావాలి ఈ రికార్డ్ చేయడానికి. ఇలా కూడా ప్రభు చేస్తాడా? ఆహా, ఇంకా అంతేనా? మీరు యాడ్ చేసుకోవాలి. ప్రభు గొప్ప కార్యాలు, గొప్ప దేవుడు గొప్ప కార్యాలే చేస్తాడు కదా. ఆశ్చర్య కార్యాలు, ఊహించలేని, అన్మెజరబుల్, unimaginable, unexpectable, unexpressible things are going to happen in your life if you believe that divine power. This is the one point I shared today. The 6 points will be released on the last day with 6 anointings. Amen. Let's kneel.